వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. సోలార్ కావచ్చు, గాలిమరలు కావచ్చు, సోలార్ ప్లాంట్ ద్వారా గాలిమరల ద్వారా భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి అయితే భారీ ఎత్తున జరుగుతోంది. కాకపోతే అక్కడి నుంచే అక్కడ జరిగిన ఉత్పత్తి విద్యుత్తుని వివిధ ప్రాంతాలకు సబ్స్టేషన్లకు తరలించడం చాలా కీలకము. అందులో ప్రధానంగా ఈ ట్రాన్స్మిషన్ టవర్స్ ఏర్పాటు చేయడము కంపెనీలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు కొంత కత్తి మీద సాముల వ్యవహారం నడుస్తుంది. ప్రధానంగా ఈ ట్రాన్స్మిషన్ టవర్లు ఏర్పాటు చేయాలంటే రైతులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, రైతుల భూముల్లో నుంచి కూడా వీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ రూట్ ప్రకారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బళ్ళారి టు కడప వరకు తీసుకెళ్లాలంటే అనంతపురం జిల్లాలో చాలా గ్రామాలు దాటుకొని వెళ్ళాలి. ఆ ట్రాన్స్మిషన్ టవర్ల ఏర్పాటు నేపథ్యంలో చాలా మంది రైతులు రకరకాల అపోహలు ఉన్నాయి. ఈ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల మా పంటలు డ్యామేజ్ అవుతాయేమో, వాటర్ తగ్గిపోతుందేమో, సేమ్ టైం పంటలు పండించుకునే ఈ పవర్ వల్ల ఏమైనా విద్యుత్ సర్క్యూట్ అయ్యి రేపు పొద్దున ప్రమాదాలు జరుగుతాయేమో, ఇట్లా రకరకాల అనుమానాలు ఉన్నాయి. కానీ వీటన్నిటినీ ఈరోజు తెలుసుకునే క్రమంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెన్నంపల్లి గ్రామానికి మనం ఇచ్చేసాము. ఇక్కడ ప్రసాద్ అనే రైతు తనకున్న పొలాన్ని ట్రాన్స్మిషన్ టవర్ ఏర్పాటు కోసం ఇవ్వడం జరిగింది. ఆయన ఈ అపోహలన్నింటికి అధిగమించి ఆ టవర్ అయితే ఇచ్చాడు. అక్కడ టవర్ నిర్మాణం కూడా జరిగింది. ఆయన ఒకసారి ఏ విధంగా టవర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎట్లాంటి పరిస్థితులు, అసలు అతనికి మొదట్లో ఏమన్నా భయాందోళనలు ఉన్నాయా, దాన్ని ఏ విధంగా నివృత్తి చేసుకున్నారు, ఏంటి పరిస్థితి అని ఒకసారి మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? ప్రసాద్ సార్. ప్రసాద్. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. ట్రాన్స్మిషన్ టవర్ ఏర్పాటుకు భూమిని ఇచ్చారు మీరు. ఎంత ఇచ్చారు భూమి? భూమి 30 సెంట్లు సార్. 30 సెంట్లు. అంటే నీకు ఈ భూమి ఇవ్వడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా? అంటే భూమి ఇవ్వడానికి ఇబ్బంది ఏం కాదు, పంట నష్టం అంటే రొద్ద నష్టం సార్, అంతే. పంట నష్టం జరిగింది. అంటే ఏ విధంగా నష్టం జరిగింది? చెట్టు కొట్టేయడం వల్ల అంతే. అంటే ఎప్పుడు అప్పటికి మాత్రమేనా? అప్పటికి మాత్రమే, ఇప్పటికి మాత్రమే. మళ్ళీ అయితే లేదు, మళ్ళా ఏదైనా పెట్టుకోవచ్చు పంట. మనము పంట పెట్టుకోవచ్చు. చిన్న చెట్టు ఏం పెట్టుకోవచ్చు, దాని కింద శనిక్కాయ వేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు సార్. అట్లే ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏమన్నా భయాందోళన అంటే ఎట్లా అదే భయం వేసారు, ఇన్ని చెట్టు పోతాయని భయపడినాం. మేము కూడా భయపడినాము. అయినా తప్పదు కదా మనం ఇచ్చింది. మన ఊరి కోసం కాదు కదా, ఇది దేశానికి అవపించేది కదా, అందుకు మనం ఇచ్చేసాం సార్. ఇచ్చేసారు. మీకు పరిహారం కూడా ఇచ్చింటారు కదా? ఇచ్చారు సార్, ఇచ్చారు. మీరు ఆ పరిహారం వల్ల మీకు ఏమన్నా ఉపయోగపడింది? వాళ్ళు ఇచ్చిన పరిహారం ఉపయోగపడుకునేటువంటి సార్, పిల్లల ఖర్చులకు మా అప్పులకు కట్టుకున్నాము. నీకు భూమి అయితే వాళ్ళకి ఏమైనా రిజిస్టర్ ఏం లేదు సార్, ఊరికి ఇవ్వడానికి వాళ్ళు పోలు వేసుకోవడం వరకు అంతవరకు పోలు వేసుకుంటాం. ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ టవర్ ఏర్పాటు చేశారు ఇక్కడ. ఈ టవర్ కింద ఏమన్నా కరెంటు షాక్ ఏంటి లేదు సార్? ఏంటివి లేవు. నీకు ఫస్ట్ లో అయితే భయం ఉండి ఉంటుంది కదా? భయం ఏమన్నా, కరెంటు ఇంత కరెంట్ అంటే మనకు ఏమన్నా కరెంట్ వస్తుంది, తాటకు వచ్చి ఏమన్నా దాని పట్టుకుంటే కరెంట్ వస్తుందనే ఉండే. అట్లా అంటే లేదని నేను చెప్పేసి దీని మీద అంటే ఏం భయం లేదు సార్. ఏం భయం లేదు. అంటే రేపు పొద్దున ఎవరైనా టవర్లు ఇవ్వాలనుకున్నా ఇచ్చేసుకోవచ్చు సార్. ఏం వాళ్ళకి ఏం చెప్తావు? ధైర్యంగా ఇవ్వచ్చు అంటారు? ధైర్యంగా ఇచ్చుకోవచ్చు సార్. ధైర్యంగా ఇచ్చుకోవచ్చు అంటారు. ఏ ఇబ్బంది లేదు సార్. ఏ ఇబ్బంది మనకు అంత ఇంత వాళ్ళు కూడా చెప్తారు కదా, సాయం చేస్తున్నారు కదా సార్, అందుకు సాయం చేస్తున్నారు. దాని నుంచి మనం రేపు పొద్దున ఉపయోగపడేది కదా అందరికి. ఇప్పుడు ఈ స్థలాన్ని వాళ్ళకి ఇది ఇచ్చినారు. దీనికి తర్వాత నువ్వు తిరిగి పంట పెట్టుకుంటే ఏ పంట పెట్టుకోవచ్చు సార్. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. నీకు ఎక్కడన్నా ప్రమాదాలు లేవు? ప్రమాదాలు లేవు, ఏం లేవు సార్. ఎటువంటి సమస్యలు లేవు. మన దీని కింద ఏ బోర్ ఆడిపోతుంది అన్ని పోతాయి. ఇప్పుడు చాలా చోట్ల రైతులు కొంతమంది ఇట్లా టవర్లకు భూములు ఇవ్వాలన్నా ఏడప్పని భయం ఉంది. వాళ్ళకి ఏమని చెప్తావు? ఇచ్చుకోవచ్చు సార్. ఇచ్చుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. మాకు ఏమంటే పంట నాటానికి కూడా మనకు కట్టిస్తారు కాబట్టి మనం ఇచ్చుకోవచ్చు సార్. ఏ సమస్య లేదు. ఏ సమస్య లేదు. అసలు నీకు దీని వల్ల నాకేం ఉపయోగం, నా భూమిలో దీని పోవడం వల్ల ఏమైనా అనిపించలేదా? ఏం లేదు సార్, అదేం లేదు సార్. తొలిగా అయితే కరెంట్ వస్తుందని దాన్ని బట్టి భయపడినాం సార్ మేము కూడా. ఇప్పుడైతే ఇంకా ఏమి కరెంట్ రాదన్నాక మాకేం ఇబ్బంది లేదు సార్. నాకేం టెన్షన్ లేదు సార్. నేను కూడా పెద్దలు చేయలే, వాళ్ళని అడుగుతానే ఇచ్చేసాను సార్. నేనేం మాట్లాడలే. ఈ కరెంటు కోసం ఇప్పుడు ఈ రాళ్ళంటే మనకి రేపొద్దున కంపెనీ రాళ్ళనేది ఇదంతా అవసరం. రేపొద్దున పిల్లలకైనా ఉపయోగం సార్. అది ఇప్పుడు మనకు కాకపోయి మన పిల్లలకైనా ఉపయోగమే, ఇంకా వాళ్ళ పిల్లలకైనా ఉపయోగం. ఆఫీస్ బ్యాటరీలు పడి అవి పడి ఉంటాయి కదా సార్ కరెంటు, దానికోసం మనం ఇచ్చేసినాం సార్, అంతే. అంటే ఎక్కడ కూడా మనకు ఎటువంటి సమస్య లేదు సార్. మనకైతే సమస్య లేదు. ధైర్యంగా ఇచ్చుకోవచ్చు. ధైర్యంగా ఇచ్చుకోవచ్చు సార్, ఏం ఇబ్బంది లేదు.
ఇప్పుడు నీకు వచ్చిన డబ్బులు దాదాపు కొన్ని అప్పులు తీసుకోవడం కానీ అప్పులు తీసుకున్నాం సార్. జరిగింది. పంటలు తిరిగి మళ్ళీ పంటలు పంటలు పెట్టుకున్నాము. అదే సార్, మనమైతే అప్పులు కట్టుకున్నాము. దాని గురించి ప్రస్తుతం మనము వెంకటరమణ గారితో ఉన్నాము. అన్న నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఈ భూమిని ఇవ్వడం, ఈ టవర్ కోసం భూమిని ఇవ్వడం ఏ విధంగా భావిస్తున్నారు? గవర్నమెంట్ కావాలనేది ఇచ్చినాం సార్. మేము చిన్ని చెట్లు ఉన్నా కూడా వాళ్ళు అడుగుతుంటే కొట్టేస్తామంటే సరేలే సార్ అని చెప్పి ఇచ్చేసాం సార్. 40 చిన్ని చెట్లు కొట్టేశారు మాది. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేసి ఈ టవర్ కోసం భూమిని మీరు కంపెనీకి ఇచ్చారు. దీనివల్ల నీకేం బాధ అనిపించలేదా? బాధ ఉన్నా కానీ సార్, ఇప్పుడు ప్రభుత్వానికి కరెంటు కావాల్సిందే మొత్తం దేశం అంతా లెక్క. ఇక్కడ మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? రైతు ఇచ్చిందే కదా, దానికోసమని వదిలిపెట్టినా. బాధ ఏమి అనిపించలేదు సార్. అంటే రేపొద్దున భవిష్యత్తులో పిల్లల కోసం ఇదంతా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే మీరు ఈ భూమిని కంపెనీ కోసం ఇచ్చారంటున్నారు. అంతే సార్. పిల్లల భవిష్యత్తు మనకి ఫ్యాక్టరీలు రావాలన్నా ఏం రావాలన్నా కరెంట్ కావాలా, దానికోసమే ఇట్లా రిక్వెస్ట్ చేసిన వాళ్ళు చెప్పిరి. సర్లే సార్ ఇస్తలే సార్ చేసినారు. నీ నుంచి ఏమైనా పరిహారం పొందారా? సార్ మా ఇంటి పరిహారం వాళ్ళే మాకు ఇచ్చారు సార్. అదే వాళ్ళు పరిహారం, ఆ పరిహారాన్ని దేనికైనా ఉపయోగిస్తున్నారా? మేము ఈ తోట పెట్టుబడికంతా ఉపయోగించాం సార్. ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఇది? పర్వాలేదు సార్, బాగానే ఉపయోగపడింది. అంటే కుటుంబ అవసరాలకు కానీ పిల్లల చదువులకు అన్ని దానికి ఉపయోగపడింది. కొంత బాకీ ఉన్న కూడా కట్టుకున్నాం. అంటే ఈ పరిహారం వల్ల, ఈ స్థలం ఇవ్వడం వల్ల నీ సొంత సమస్యలు కూడా కొన్ని తీర్చుకున్నాం సార్. కొన్ని పర్వాలే, పాడిన దానికేమో మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు సార్. భవిష్యత్తులో ఇట్లా కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారంటే, ఇట్లా టవర్లు ఇవ్వడం వల్ల మన పంటలకు ఇబ్బంది అవుతుందేమో, రేపొద్దున ఏమైనా సమస్యలు వస్తాయేమో అనే వాళ్ళు ఉండరు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏమి ఇబ్బంది లేదు సార్. ట్రాక్టర్ లారీలు పోతాయి, బోర్ లారీలు కూడా వస్తాయి దీని కిందకి. చాలా ఇటు మీద ఉంది, ఇబ్బంది ఏం లేదు సార్. ఇది ఎక్కడైనా ఎవరైనా ఇచ్చుకోవచ్చు, ఎవరైనా ఇచ్చు సార్. దీనికి ఏమైతుంది, దీని గురించి మనకి పోల్లు పడినాయి, దూరంగా పడినాయి, లారీలు వస్తాయి దీని కింద. మీరు చిన్న చెట్టు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టచ్చు. మళ్ళీ నాటుతాం సార్. దీనికి పంటలు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఏ పంటకి ఎంత ఇబ్బంది ఏం లేదు సార్. అన్ని దానికి ఇబ్బంది ఏం లేదు. ఇది పర్వాలే. అదే కొన్ని ప్రాంతాల్లో ఈ టవర్లకి ఇస్తే మాకు ఇబ్బంది అవుతుందేమో అని ఒక అపోహ ఉంది, భయం ఉంది రైతులకి. అవును సార్, అట్లా ఏం భయం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సార్. బాగా మంచిగా ఉంది. ఏమైతుంది, కొంచెమే పోయేది. దీని కింద ఏం పంట పెట్టుకుని ఇబ్బంది లేదు సార్. ఏం పంట పెట్టుకుని ఇబ్బంది లేదు. పంటలకు వచ్చే నష్టం అయితే ఏముండదు. ఏం లేదు సార్, పంటకు వచ్చే నష్టమే ఏం లేదు. ఇప్పుడు మేము కూడా పంట పెట్టాల్సింది దీని కింద. వాళ్ళ పని అయిపోయింది, నెల అవుతుంది. ఇంకా మాకు అంత టైం దొరక ఎండలకాలం కదా, దానికోసం పంట పెట్టలేదు. భవిష్యత్తులో ఈ కరెంటు కావాలన్నా, పరిశ్రమలు కావాలన్నా రేపొద్దున అవసరం కాబట్టి నేను ఇచ్చానని గొప్ప మనసు దాటుకున్నారు మీరు. అవును సార్. మిగతా రైతులకు కూడా ఇది ఏమని చెప్తారు? అట్లా ఎక్కడన్నా అవసరం ఉండి ఇట్లా స్థలం కావాలని కోరుకునే రైతులకు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. రైతు అనేవాడు ఇస్తేనే రేపు మన పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. ఇది కరెంట్ అంతలక ఉపయోగమే కదా. ఇది మనం ఇస్తేనే కదా వాళ్ళకి పోయేది కరెంట్ అంతా. ఖచ్చితంగా అందరూ ఇవ్వాల్సిందే సార్, ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఇది అంటే రేపు భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తు పిల్లల కోసం తాను ఈ భూమిని, అంటే నాది పోయేది కొంత భూమి, భూమి పోయినా నాకు భూమి ఎక్కడ లాస్ కాదు, దాంట్లో తిరిగి పంటలు పెట్టుకునే కూడా అవకాశం ఉంటుందని రైతు వెంకటరమణ గారు చెప్తున్నారు. ప్రధానంగా రేపు తరాల కోసం, అంటే ఏ విషయాలు కావాలన్నా, ఎక్కడన్నా భవిష్యత్తు ఫ్యాక్టరీలు కావాలన్నా విద్యుత్ అవసరం కాబట్టి ప్రభుత్వం అడుగుతానే నేను స్పందించి ఇచ్చానని చెప్తున్నాడు. అదేవిధంగా ఎక్కడైనా కానీ రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. రైతులు ఎవరైనా కూడా హ్యాపీగా భూములు ఇవ్వచ్చు. ఇక్కడ పంటలు పెట్టుకోవడానికి కానీ, కింద ఏదైనా వాహనాలు వెళ్ళడానికి కానీ ఎటువంటి సమస్య ఉండదు కాబట్టి ఇవ్వచ్చు. ఇవ్వాలని కూడా రైతు వెంకటరమణ గారు చెప్తున్నారు. ఎక్కడన్నా అవసరం ఉండి ఇట్లా టవర్లు ఏర్పాటు చేయాలన్నప్పుడు రైతులు ఎక్కడ అబ్జెక్షన్ చేయకోకుండా భూమిని ఇచ్చి రేపు పొద్దున భవిష్యత్తు మన కరెంటు అవసరము, విద్యుత్ అవసరము, ఫ్యాక్టరీలకు అవసరము, అన్నింటికీ చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనది చూసుకోవడం కాదు, రేపొద్దున పిల్లలు బాగుండాలన్నా, రేపొద్దున దేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా విద్యుత్ చాలా అవసరం కాబట్టి దానికోసం మనం ఈ స్థలం ఇవ్వడంలో మనకు వచ్చిన నష్టం ఏం లేదని వెంకటరమణ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితి అండి.